సో ఈ ఇజ్రాయిల్కు పాలస్తీనా అంటే ఇజ్రాయిలీ యూదులకు పాలస్తీనీయులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణకు కేంద్ర బిందువు జెరూసలం నగరం. సో ఈ జెరూసలం నగరము చాలా ఆసక్తికరమైన నగరం. ప్రపంచంలో 3 ప్రఖ్యాత మతాలకు ఇది అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. మీకు క్రీస్తు కన్నా పూర్వము ఉండేటువంటి జుడోయిజం, అలాగే క్రిస్టియానిటీ క్రైస్తవం, అలాగే ఇస్లాం, ఈ మూడిటికి కూడా చాలా పవిత్రమైన అత్యంత పవిత్రమైనటువంటి స్థలం జెరూసలం. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా 3 మతాలకు అత్యంత పవిత్రమైన స్థలం అంటూ ఉన్నదని నేను అనుకోను. అందువరకు జెరూసలం కొరకు జెరూసలం నగరం మొత్తం తమ దేశానికి ఇది రాజధానిగా ఉండాలి అని ఇజ్రాయిల్ వాదిస్తుంది. సో పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే జెరూసలం లేని స్వదేశం అనేది సాధ్యమే కాదు అని పాలస్తీనా పొలిటికల్ గ్రూప్స్ చెప్తున్నాయి. అంటే అటు ఇజ్రాయిల్ ఇటు పాలస్తీనీయులు, వాస్తవంగా పాలస్తీనీయులకు ఇప్పుడు ఒక దేశం లేదు. వారు ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాల్లోనూ ఇతర అరబ్ దేశాల్లోనూ తలదాచుకుంటున్నారు. సో ఈ పాలస్తీనీయులకు రేపు ఒక స్వదేశము ఇవ్వాలన్నా కూడా వాళ్ళేమంటున్నారు, మాకు జెరూసలం లేని పాలస్తీనా దేశం అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. జెరూసలం అనేదే మా దేశానికి, జెరూసలం మొత్తం పూర్తిగా జెరూసలం నగరం మా రాజధాని అని ఇజ్రాయిల్ అంటుంది. ఎందుకంటే అది యూదులకు కూడా పవిత్ర స్థలం. పాలస్తీనీయులు ఎందుకు వదులుకోరు? అది ముస్లింలకు కూడా పవిత్ర స్థలం. అంతర్జాతీయంగా కూడా చూసుకున్న క్రైస్తవులకు కూడా అది పవిత్ర స్థలం. ఎందుకంటే మీకు ఈ సెకండ్ టెంపుల్ ఆఫ్ జుడాయిజంలో ఒక ముఖ్యమైన 2వ ఆరాధనా స్థలాన్ని సో ఇక్కడే నిర్మించారు, జెరూసలంలోనే. దాని తర్వాత కూల్చారు అనేది ఈ యూదుల నమ్మకం. అలాగే యేసుక్రీస్తుకు శిలువ వేసి ఆయన తిరిగి భూమిపైకి అవతరించినటువంటి ప్రదేశం కూడా జెరూసలం అని క్రైస్తవుల నమ్మకం. అలాగే ఇప్పుడు ఇటీవల ఘర్షణలకు మొదలైనటువంటి అల్ అక్సా అనే మసీదు, ఇది ముస్లింలకు 3rd హోలియెస్ట్ మసీద్. అంటే ముస్లింలకు 3వ అత్యంత పవిత్రమైన స్థలం. మొదటిది మక్కా, 2వది మదీనా, 3వది ఈ అల్ అక్సా. ఎందుకంటే వారి నమ్మకం ఏమంటే మహమ్మద్ ప్రవక్త ఈ అల్ అక్సా అంటే అరబ్లో సుదూరమైన అని, అంటే మక్కా మదీనా దాటి అల్ అక్సా జెరూసలంకు వచ్చి, ఇది ఈస్ట్ జెరూసలంలో ఉంటుంది, అల్ అక్సా మాస్క్ లో ఆయన విశ్రాంతి తీసుకొని ప్రార్థనలు జరిపి ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళారు అని వాళ్ళ నమ్మకం. సో అందువల్ల 3 మతాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీకి అవకాశం లేని ఆధ్యాత్మిక పూర్వరంగం ఈ జెరూసలం సిటీకి. సో జెరూసలం నగరం మాది అంటే మాదని అటు ఇజ్రాయిల్ వారు ఇటు పాలస్తీనీయులు అడుగుతున్నప్పటికీ కూడా ఇటీవల చరిత్ర, అంటే అట్లీస్ట్ గత 70 సంవత్సరాలకు పైగా చరిత్ర చూసిన, సాంస్కృతికంగా చూసిన, ఆధ్యాత్మికంగా మతపరంగా చూసిన, సో ఈ నగరం 2గా ఒక రకంగా విడిపోయింది. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ జెరూసలమేమో 1948 నుంచి యూదుల ఆధీనంలోనే ఉంది. సో ఇది మీకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జెరూసలం సో 1967 నుంచి యూదుల ఆధీనంలో ఉంది, అంటే ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. దీనికి చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, సో ఎప్పుడైతే ఈ యూదులకు పాలస్తీనులకు ఘర్షణ వచ్చిందో 1947-48 ఆ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అంటే యూదులకు ఒక మాతృభూమి ఇస్తూ అది ఇజ్రాయిల్ దేశంగా, అలాగే అరబ్లకు ఒక పాలస్తీనాలకు ఒక మాతృదేశం ఇస్తూ దాన్ని పాలస్తీనా దేశంగా 2 దేశాలు ఏర్పాటు చేయాలని 2 నేషన్ థియరీని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. ఎందుకంటే ఇది ఒకప్పుడు అట్టమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు
ఈ మొత్తం ప్రాంతము గ్రేటర్ పాలస్తీనా దేశంగానే ఉండేది. ఇది చాలా చిన్న ప్రాంతం. మీకు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక ఎండ్ నుంచి మరో ఎండ్కు మీరు కారేసుకొని వెళ్ళి రావచ్చు 1 డేలా. అంటే దాదాపు ఒక హైదరాబాద్ నగరం అనుకోండి, అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ, బట్ డెఫినెట్గా ఒక్క రోజులోనే నువ్వు కారేసుకుని ఇజ్రాయెల్ దేశం, నగరం కాదు, ఇజ్రాయెల్ రాష్ట్రంగా దేశం, ఇజ్రాయెల్ దేశం ఒక వైపు నుంచి మరో వైపుకు పోయి రిటర్న్ కూడా రావచ్చు. సో అంత క్లోజ్, అంటే చిన్న దగ్గర టెరిటరీస్ ఇవన్నీ. సో 1947లో ఐక్యరాజ్య సమితి చెప్పింది ఏంటంటే, ఇక యూదులకు పాలస్తీనీలకు చరిత్రలో పాలస్తీనా దేశంగా ఉండే యూదులను నిలగొట్టారు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు తిరిగి వచ్చారు, ఇదంతా పక్కకు పెట్టారు. ఇక నుంచి పరిష్కారం ఏంటి? ఇక నుంచి పరిష్కారంగా ఈ ప్రాంతాన్ని 2గా వర్గీకరించి యూదులకు, అంటే పాత పాలస్తీనా దేశం, అట్టమాన్ సామ్రాజ్యంలో ఉన్న పాలస్తీనా దేశాన్ని 2గా విభజించి యూదులకు మాతృభూమిగా ఇజ్రాయెల్ను, పాలస్తీనీలకు మాతృభూమిగా పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలి అని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. సో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన అమల్లోకి వచ్చేలోగా ఇజ్రాయెల్ యూదులు అరబ్ ప్రాంతాలపైన యుద్ధం చేశారు, చాలా కొన్ని ప్రాంతాలను ఆక్రమించేసుకున్నారు, అంటే పాలస్తీన్ ఉన్న ప్రాంతాన్ని, వాటిని ఇప్పుడు ఆక్రమిత ప్రాంతాలు అంటారు. తరువాత పలు అరబ్ ఇజ్రాయిలీ యుద్ధాలలో ఇజ్రాయిల్ పైచేయి సాధించి మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇప్పుడు గాజా, ఇప్పుడు చెప్తున్న జెరూసలం కానీ, అలాగే మనకు వెస్ట్ బ్యాంక్ పశ్చిమ ఘట్టు ప్రాంతం కానీ, ఇవన్నీ ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాలు. సో 1948 వార్లో జెరూసలం నగరంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆధీనంలోకి వచ్చింది, తూర్పు ప్రాంతమేమో జోర్డాన్ ఆధీనంలో ఉంటూ వచ్చింది. సో ఈస్టర్న్ జెరూసలమేమో జోర్డాన్ ఆధీనంలో ఉన్నది, ఇక్కడ పాలస్తీనీలో అరబులు ఎక్కువ మంది ఉంటారు. వెస్ట్రన్ జెరూసలంలోమో మీకు అది ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంటూ వచ్చింది. సో ఇలా ఇజ్రాయెల్ నగరం 2 దేశాల ఆధీనంలో 1948 నుంచి 1967 వరకు వచ్చింది. వాస్తవంగా ఐక్యరాజ్య సమితి ఈ 2 దేశాల ప్రతిపాదన చేసినప్పుడు, అంటే యూదులకు ఇజ్రాయెలు, అరబ్ పాలస్తీనీలకు పాలస్తీనా దేశంగా విభజించాలి అని చెప్పినప్పుడు ఈ జెరూసలం నగరం అప్పుడు కూడా చర్చకు వచ్చింది. ఇది ఎందుకంటే 3 అతి పెద్ద మతాలకు పవిత్రమైంది కనుక దీన్ని అంతర్జాతీయ నగరంగా ఉంచాలి అని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. అయినా కూడా ఇజ్రాయెల్ అరబ్ యుద్ధాలు జరిగింది. ఆ యుద్ధంలో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద జెరూసలం సిటీ ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జెరూసలం సిటీ ఏమో జోర్డాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత 1967 అరబ్ ఇజ్రాయెలీ వార్లో ఇజ్రాయెల్ జోర్డాన్ను కూడా ఓడించి ఈ తూర్పు జెరూసలం ప్రాంతాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకుంది. సో ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జెరూసలం కూడా 1967 నుంచి ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. కానీ ఇక్కడ ఉండేవారిలో అత్యధికులు పాలస్తీనీ. సో పాలస్తీనియన్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఈ ప్రాంతంలో నివసిస్తారు. సో ఈస్టర్న్ జెరూసలంలో 1967, అంటే ఇజ్రాయెల్ ఆలోచన మొత్తం జెరూసలం నగరం తమదే అంటోంది కనుక, అప్పటి నుంచి ఎప్పుడైతే 1967లో జోర్డాన్ నుంచి ఈ తూర్పు జెరూసలంను కూడా ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకుంటూ, అప్పటి నుంచి ఈ ప్రాంతంలో, అంటే ఈస్టర్న్ జెరూసలంలో ఈ యూదుల సెటిల్మెంట్స్ ను పెంచుతూ వచ్చింది, అంటే యూదుల నివాసాలని పెంచుతూ వచ్చింది. అంటే ఒక రకంగా జెరూసలం, ముఖ్యంగా ఈస్టర్న్ జెరూసలం డెమోగ్రఫీని, అక్కడ జనాభా యొక్క స్వభావాన్నే మార్చేటువంటి కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ తీసుకుంది. సో ఇప్పుడు ఆ తూర్పు జెరూసలంకు పక్కనే, అంటే 2 కిలోమీటర్ల పక్కనే షేక్ జరా అనే ప్రాంతం ఉంటుంది. ఈ షేక్ జరా ప్రాంతము కూడా 1948లోనే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అరబ్ ప్రాంతాలను ఆక్రమించిందో, ఐక్యరాజ్య సమితి ప్లాన్ పక్కన పెట్టి ఈ పాలస్తీనీలు వచ్చి షేక్ జరా ప్రాంతంలో తలదాచుకున్నారు. సో 1956 తర్వాత ఈ షేక్ జరా ప్రాంతము జోర్డాన్ ఆధీనంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఈ పాలస్తీనీలకు ఇండ్లు ఇచ్చింది జోర్డాన్ ప్రభుత్వం.
సో ఆ రకంగా 1956 నుంచి ఈ షేక్ జరా ప్రాంతంలో పాలస్తీనీయులు ఇళ్లలో నివసిస్తున్నారు. ఎప్పుడైతే ఈ 1967 వార్ తర్వాత ఇజ్రాయెల్ ఆధీనంలోకి ఈ ప్రాంతం వచ్చిందో, ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఈ తూర్పు జెరూసలంలోను అలాగే ఈ షేక్ జర్రా ప్రాంతంలోను పాలస్తీనీయుల్ని తొలగించి వారి నివాసాల నుంచి వాళ్ళను ఖాళీ చేయించి అక్కడ యూదుల నివాసాలను ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది యూదులకు అలాగే పాలస్తీనీయులకు నిరంతర ఘర్షణకు కారణమైంది. సో యూదుల వాదన, ఇజ్రాయెల్ వాదన ఏంటంటే 19వ శతాబ్దంలో అట్టమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న సమయంలోనే ఈ భూమి యూదులు కొనుక్కున్నారు, ఆ యూదుల భూముల పైన మీరు ఇల్లు కట్టుకున్నారు కనుక మీరు ఖాళీ చేయాలి అనేది వీరి వాదన. ఇది సుప్రీంకోర్టులో, ఇజ్రాయెల్ సుప్రీంకోర్టులో విచారణకు కూడా ఉంది. సో ఈ ఘర్షణ జరిగే సమయంలో తీర్పు రావాలి. ప్రభుత్వం కోరిక మేరకు ఆ తీర్పు వాయిదా పడ్డది. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు షేక్ జర్రా ప్రాంతంలో 2,25,000 యూదు కుటుంబాలు నివసిస్తున్నాయి. సో ఇలా అరబ్ పాలస్తీనా ప్రాంతాల్లో యూదుల నివాసాలు ఏర్పాటు చేయడం, ఆ యూదులకు రక్షణగా ఇజ్రాయెల్ భద్రతా బలగాలు రావడం, ఇజ్రాయెల్ భద్రతా బలగాలకు అరబ్ పాలస్తీనీ ముస్లింలకు మధ్య ఘర్షణలు రావడం, సో ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుంది.